రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు కామ్రేడ్ పడాల రాములుకు 23వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి. కామ్రేడ్ పడాల రాములు చేసిన పోరాటాలు మరువలేనివి. అసమానతలు లేని సమాజం కోసం పోరాడమే కామ్రేడ్ రాములుకు నివాళులర్పించడం. బి మల్లేష్, సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి సోమవారం నాడు బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల పార్టీ జెండా గద్దె వద్ద రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు కామ్రేడ్ పడాల రాములు 23వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ, కామ్రేడ్ పడాల రాములు ఆనాటి రైతు కూలీ సంఘంలో పనిచేస్తూ పట్టణంలోని గల్లీలతో పాటు మండలంలోని ఇతర గ్రామాల్లో రైతు కూలీ సంఘం నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని, పార్టీ పిలుపు మేరకు రైతు కూలీలను, పేద ప్రజలందరినీ నాడు జరిగిన నిజాంసాగర్ నీటి కోసం నిజాంసాగర్ ఫ్యాక్టరీ భూములను ప్లాంటేషన్ కార్మికులకు ఇవ్వాలని జరిగిన పోరాటాల్లో క్రియాశీలకంగా పనిచేశారని, ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా పూర్తి టైం కార్యకర్తగా రిలీవ్ అయి తన ఇంటి కోసం పనిచేసుకుంటున్న సమయంలో 2003 మే 11న అనారోగ్యానికి గురై మృతి చెందారని, ఆయన మరణం వారి కుటుంబానికి, పార్టీకి, బోధన్ పట్టణ మండల పేద ప్రజలకు తీరని లోటని, ఆయన జీవించినప్పుడు పార్టీ పిలుపు మేరకు ఎలాగైతే పనిచేశారో అదేవిధంగా మనం పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళులని తెలిపారు. అదేవిధంగా నాటి రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన నక్కలింగారెడ్డి మాట్లాడుతూ, కామ్రేడ్ పడాల రాములు వ్యవసాయ కూలీలకు, కూలీల పెంపు కోసం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం, పేద మధ్యతరగతి ప్రజలకు పాలకులు నష్టం కలిగించే విధానాలను తీసుకొస్తే వాటికి వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో రైతు కూలీలను, పేద ప్రజలను సమీకరించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు ఎదురైనా మనోధైర్యంతో పోరాడాడని కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదని, పడాల రాములు చేసిన సేవలు మరువలేనివని, అదే స్ఫూర్తితో ముందుకు పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ జిల్లా నాయకులు పడాల శంకర్, చిన్నయ్య, శంకర్, గంగాధర్, పి లక్ష్మి, పి సుశీల, మోహన్, లక్ష్మణ్, బాలరాజు, రమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.